వెల్కమ్ టు కలగూరగంప. కలగూరగంప నర్సరీ ఇట్లా అయింది. యాక్చువల్గా ఏంటంటే ఫ్రంట్ సైడ్ చాలా ఖాళీగా ఉండింది. నాకు అనిపించింది అప్పట్లోనే ఇట్లా ఒకవైపు తీసి ముందలకు పెడితే సరిపోయేది, ముందలంతా ఖాళీ పెట్టుకొని వెనకకు పెట్టినట్లయింది కథ. సో మ్యాక్సిమమ్ మొన్న ఆఫర్ పెట్టినప్పుడు చాలా సేల్ అయినాయి. అండ్ మిగతా అన్నీ కూడా ముందుకు షిఫ్ట్ చేసినాం. పర్ఫెక్ట్గా అన్ని రకాలు ఉన్నాయి కానీ ముందుకు షిఫ్ట్ చేసినాం అంతే. సో అంత దున్నిపిస్తున్నా నీట్గా మంచిగా అన్ని రకాల పంటలు వేసుకుందాము. అండ్ అక్కడ ఒకటి మనకు ఆల్రెడీ మొలకలు అవన్నీ పెట్టుకుంటుంటాయి కదబ్బా, ఏమంటారు దాన్ని, టెక్నికల్ వర్డ్ రాదు నాకు, పాడరాదు. సో ఆ ప్లేస్ ఉంది, దానికి నెట్ ఉంది పూర్తిగా కంప్లీట్గా. ఆ ప్లేస్లో మాత్రం మనము నాటుకోళ్ళు అని అనుకుంటున్నా. అండ్ మా కో సిస్టర్ వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి ఆల్రెడీ పౌల్ట్రీ ఉంది కాబట్టి కొన్ని ఫ్రీ రేంజ్ ల్యాండ్ ఎక్కువ ఉందన్నమాట. ఫ్రీ రేంజ్ నాటుకోళ్ళు ఏమని చెప్పాను. సో అక్కడివి ఇక్కడికి కలిపేస్తే మన స్టోర్లో సరిపోతాయని అనుకుంటున్నా. ఓకేనా. సో జస్ట్ అవి ఒకటి ఇంట్రెస్ట్ ఉంది. అండ్ అవి కూడా పొలం అంతా తిరగాల, బట్ దానికి ఒక ఫెన్సింగ్ లాగా ఇట్లా నేను చూసిన భలే ఉంది. అది ఇట్లా వచ్చి ఇట్లా బ్లాక్ లాగా వాళ్ళు మళ్ళీ చిన్నగా పెట్టిన మనం కొంచెం పెడితే మొత్తం తిప్పొచ్చు అనమాట. పొలం అంతా అవి తిరుగుతుంటాయి ఫ్రీగా, మళ్ళీ వెళ్ళి అందులో కూర్చుంటాయి. అట్లా చేద్దాం మనం. ఓకేనా అనుకుంటున్నాను అట్లా. అదే చాలా పెద్ద ప్లేస్. మొన్న ఎవరు వచ్చారు, అమ్మో ఇంత పెద్ద ప్లేస్లో ఎన్ని పడతాయో కోళ్ళు అన్నారు, కానీ నాకు తెలియదు ఎన్ని పడతాయి అనేది. సో చిన్నప్పటి నుంచి నేను కోళ్ళు పెంచలేదు కాబట్టి, అంటే ఇళ్ళలో పెంచారు కానీ ఇట్లా పెద్ద లెక్కన పెంచలేదు కదా మన దగ్గర, నాకు అస్సలు ఐడియా లేదనమాట అది విషయం. ఓకేనా. ఫస్ట్ మనకి ఏంటంటే ఇందులో ప్రయారిటీ అగ్రహారానికి సంబంధించిన పికిల్స్కి సంబంధించిన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, దానికి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ వండియాలన్నమాట. మిరపకాయలు కానీ దొండకాయ పచ్చడి పెడతారు, మునక్కాడల పచ్చడి పెడతారు, మునగాకు కారం పొడి చేస్తారు. అండ్ ఇంకేంటి, వంకాయ పచ్చడి, వంకాయలు బాగా ముదిరాల, అదో పరిశాన్, బయటకు పోతే ముదిరినవి దొరకవు. వీడైతే ఎల్లోగా అయిన దాకా ఉంచి మన ఇష్టం వచ్చినట్టు తెంపుకోవచ్చు. ముళ్ళు వంకాయలతో పెట్టొచ్చు, తెల్ల వంకాయలతో పెట్టవచ్చు పచ్చడి. సో ఇంకా కాకరకాయ పచ్చడి, చాలా చాలా ఉన్నాయి అబ్బా. కాకరకాయ మన చిప్స్ లాగా చేస్తున్నారు కదా ముక్కలు, అవి కుదిరితే మన గుమ్మడికాయలు నెక్స్ట్ సీజన్ కల్లా, అంటే నెక్స్ట్ పోయే వరకల్లా ఆ లోపు మనం గుమ్మడికాయలు తీగలు వేసుకొని మంచిగా ముదిరినాక తీసి పెట్టుకోవచ్చు. చాలా రోజులు ఉంటాయి మన దగ్గర. అయితే మార్కెట్ నుంచి ఏం కొంటామో అవన్నీ కూడా మన దగ్గరనే పండించి మనమే వాడుకునేటట్టుగా పికిల్ సెక్షన్కి జస్ట్ ఫ్రెష్గా ఇట్లా తీసుకొని పెట్టాలా. అవి కమ్మగా ఉండాలా. పచ్చళ్ళు అవన్నీ కూడా చాలా బాగా సేల్ అవ్వాలన్నమాట. మంచి ప్రీమియం కోల్డ్ ప్రెస్ ఆయిల్ అండ్ మంచి ప్రొడక్ట్స్, మన సుభాష్ పాలేకర్ గారి మెథడ్లో పండించిన ప్రొడక్ట్స్నే మనము పికిల్స్లోకి వాడుతున్నాము. సో మనమే పండిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కాబట్టి అది ప్లాన్ చేసిన అనమాట. అండ్ సెకండరీ వచ్చేసి ఎక్సెస్ ఆఫ్ అయిన వెజిటేబుల్స్ను మన స్టోర్లో పెట్టే ఛాన్స్ కూడా ఉంది. అక్కడక్కడ మన దగ్గర నిమ్మ చెట్లు, మునగ చెట్లు, కరివేపాకు చెట్లు అండ్ మామిడి చెట్లు కొన్ని అన్నీ ఉన్నాయి కాబట్టి పెట్టేద్దాము. సో అవి మొన్న కవర్లలోనే మస్తు కాసినాయి. నెక్స్ట్ ఇయర్ మేబీ పికిల్స్ వరకు మనకు వస్తాయేమో, లేకపోతే ఇంకో దానికి యూజ్ అవుతుందో మనకు తెలియదు. ఇంకా అదే అనమాట సంగతి. ఓకేనా. సో అందుకే మొత్తం ప్రిపేర్ అవుతూ ఉంది. అది కూడా ఒక్కసారి ఆగమాగం వేయకుండా ఏంటంటే ఒక వైపు అంతా వేసి ఒక 1 మంత్ తర్వాత ఇంకొక వైపు వేద్దామని. అంటే ఎప్పుడు 360 రోజులు మనకు ఆ ప్రోడక్ట్ దొరికేటట్టు, 360 రోజులు మిరపకాయలు, 360 రోజులు టమాటాలు, అన్ని రకాలు దొరికేటట్టు అనమాట. నిజంగానే ఎక్సెస్ అయినా లేదంటే ఈ నెక్స్ట్ సమ్మర్ వరకు మాత్రం ఒక సమ్మర్లో అవసరం లేదు కానీ తర్వాత థాట్ ఉంది, సోలార్ డ్రయర్ ఒకటి సిస్టమ్ ఇక్కడ సెట్ చేయాలనేసి. మన వెజిటబుల్స్ కానీ లేదంటే మంచి మామిడి తాండ్ర కానీ ఈ సీజన్లో ఎండబెట్టుకోవడానికి అప్పడాలకు వడియాలకు కూడా మల్టీపర్పస్ వాడుకోవచ్చు అనమాట. అట్లానే అనుకుంటున్నా. ఓకేనా. సో కథలు మస్తు చెప్తా. ఇది పెట్టేటప్పుడు చెప్పినరు, నర్సరీ పెట్టేటప్పుడు, శ్రీదేవి జాగ్రత్త, నీకు ఆలోచించి పెట్టని పెట్టిన ధన్మన్ పడ్డా, టక్మన్ లేచిన. ఇది ముచ్చట. ఓకేనా. అంటే మనకు ఆల్రెడీ ఒక బిజినెస్లో ఫస్ట్లో మనకు అనుభవం ఉంది. బట్ ఇదేంటంటే నేను ఉంటా కదా దగ్గర, ప్యాషనేట్గా నేను చేస్తా కదా, నాకు నాలెడ్జ్ ఉంది కదా, ఇట్లా అనుకున్నా. కానీ అది తెలుసు. ఎవరన్నా సరే నిజంగా చెప్తున్నా, మనుషుల మీద డిపెండ్ అయ్యే బిజినెస్ ఎక్కువ ఉంటే ఎవరన్నా సరే నో అని చెప్తా. బట్ నేను చేసిన పిచ్చిదానిలాగా
అంటే ఆటోమేటెడ్ సిస్టమ్ లాగా సెట్ చేసి చేయొచ్చు అన్న థాట్తో చేసిన అనుకోండి, ఎంత ఆటోమేటెడ్ చేసినా మొక్కలు అనేటివి పిల్లల్లాగా కాబట్టి ఆ పిల్లలను మంచిగా మనం సాదుకుంటేనే బాగుంటుంది కాబట్టి అది కొంచెము కుదరలేదు. సో హాఫ్ ఆఫ్ ది సెక్షన్ ముందరకు సెట్ చేసేసినాం. ఇదంతా మళ్ళీ మనం మన చేతిలో కంట్రోల్ తీసుకున్నాం అనమాట. బట్ చాలా మట్టుకు ఫారెస్ట్ ప్లాంట్స్ ఉన్నాయి, మనకు మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్లవరింగ్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉంది. ముందల వరకు మంచి ఇప్పుడు బాగుంది. అక్కడ చూడడానికి నిండుగా ఉంది, కొనుక్కునే వాళ్ళకి హ్యాపీగా ఉంటున్నారు. సూపర్ ఉందన్నమాట అది సంగతి. చూడండి అప్పుడు ఎంత లైట్స్ సిస్టము అట్లా అన్నీ సెట్ చేయించినమాట. అంటే ఇంత చివరి వరకు కూడా కరెంట్స్ ఉండాలని ఇక్కడ కూడా అన్ని ప్లేస్లో మనము చేపించినాము. అండ్ మనం పాండు కూడా చాలా పెద్ద పాండు కొట్టించినాం కదా, నేను కొంచెం అక్కడ క్లీనింగ్ అయినప్పుడు చూపిస్తాం మళ్ళీసారి. అందులో ఏంటంటే జీవామృతం తయారు చేపిస్తున్నా. దీనికి అంతా కూడా జీవామృతం అందులోనే వేసి తయారు చేసేసి డైరెక్ట్గా మొక్కలకు అన్ని వాటర్ ఆటోమేటిక్గా వెళ్ళిపోయేటట్టు చేద్దాం. అది అంతకుమించి వేరే అవసరం లేదు. చాలామంది అంటే వేరే వాళ్ళు మనం టెస్ట్ చేసినప్పుడు కానీ వేరే వాళ్ళు చెప్పినప్పుడు కానీ వాటర్ బాగాలేదు అన్నారు. కానీ ఇంత మన చేతిలో పెట్టుకొని మనం కూడా వాటర్ బాగాలేదనే మాట ఎట్లా మాట్లాడతాం అనిపించింది అనమాట. సో జీవామృతం రెడీ అవుతుంది, డ్రమ్ములు రెడీ అవుతుంది అది. సో అప్పుడెప్పుడో పెట్టిన పొప్పటి చెట్లు అమ్మ ఒక 4-5 సార్లు తెంపినాము. పాములు బాగా తిరుగుతున్నాయి. క్లీనింగ్ అయినాక టక్క కనబడుతున్నాయి. వీటికి మంచిగా గుంతలు తవ్వి ఘనజీవామృతం అవన్నీ వేసేద్దాము. మన జీవామృతం పోసినా కూడా టక్మని మళ్ళీ ఫ్రెష్గా అయిపోతాయి అన్నమాట. అది ఇవి లైఫ్ అయిపోయాక మళ్ళీ పెట్టుకోవచ్చులేండి. కానీ బాగా ఉంది ఇప్పుడే. చూడండి అంత దయ్యం పెరిగింది. ఇప్పుడు అదంతా క్లీన్ కావాలి మనకి. ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్కటి అనుకుంటున్న ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి అట్లనే ఆగమాగం పంటలు వచ్చి ఏం చేయాలని అర్థం కాకుండా మాత్రం వదిలేయ. బాగా పాఠం నేర్చుకున్నా. ఇగో గతంలో జరిగింది, రీసెంట్గా జరిగింది, భవిష్యత్తులో మాత్రం జరగనీయను. ఇట్లాంటి పొరపాట్లు అంటే చాలా తెలియదు అనుకుంటాం కానీ ఒకసారి బొక్కపూరలు పడతాం కదా, అదనమాట. ఎంతమంది మన వాళ్ళు సలహా ఇచ్చిండ్రు, అసలు వినలే. తింగరదాన్లకు నాకు నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉండే పెడుతున్నా, టెన్షన్ పడకండి అని మీకే చెప్పిన మళ్ళీ సజెషన్స్. సో అది కాదనమాట, ముచ్చట అది కాదు. ఇప్పుడు ఇంతకంటే పెద్ద లెసన్ మనకు ఉండదు కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉంటూ 10 మందికి ఇస్తూ బొక్కబోర్లు పడకుండా చూసుకుంటా. బెనికిన పడలేదు, బెనికిన కాబట్టి నిలబడ్డది. ఓకే. సో యాక్చువల్గా అప్పుడు ప్లాన్ చేసినప్పుడే మనము మొత్తము డ్రిప్ కొరకు మొత్తం చుట్టూ ఎంత ల్యాండ్ ఉంది అంత చుట్టూ తిరిగింది అనమాట. సిస్టమ్ అంతా పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు జస్ట్ వాటి నుంచి మనం తీసుకోవడమే, వాటర్ అంతా కూడా ఎక్కడికక్కడ తీసుకొని డ్రిప్కు ఉంది. ఇప్పుడు ఈ సన్నది కాకుండా కొంచెం మందం వేసేసి అన్నొకటి చూసిన ఇంటర్నెట్లో అదేమంటారు రీల్స్లో అట్లాంటి సిస్టమ్ చేద్దామని చెప్పిన మా వాళ్ళకి. ఎన్ని పాములు చంపినరో తల్లో నిన్న మొన్న. అసలు ఇవన్నీ తీయాల, పిల్లలు అన్నీ ఎక్కడెక్కడ పడేసారు. కవర్లు తీయాలా, చిరాకు ఉంది. ఒకసారి దున్నిపిచ్చి అప్పుడు కవర్లు ఏరేసిస్తా. ఆ బరువు ఉన్న కవర్లు పలగొట్టడానికి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఆడ కొన్ని ఉన్నాయి కదా పగిలిపోయినాయి, ఇప్పుడు ఏరొచ్చు ఈజీగా. ఈ ఐడియా ముందు రాలేదు నాకు. ఆ లైన్ అంతా క్లియర్ చేయాలి. కొంగలు చూసిన ఎట్లొచ్చిండ్రు. ఒక్క కొంగ వచ్చింది ఫస్ట్, అన్నింటిని తీసుకొచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే ఇట్లా దున్నుతుంటే పురుగులు వెళ్తాయి కదా, ఊర్లలో అయితే కరిగేట్లో కూడా అట్లా వెళ్తాయి. ఇక కరిగేటంటనే నాగలేంటనే ఉంటుండే అనమాట. చూడండి ఎట్లా వచ్చేసాయో. ఎక్కడి కొంగలు ఎక్కడొచ్చినా. అసలు ఒక కొంగ ఉన్నది ఈడ, జస్ట్ వాటికి స్మెల్తో తెలుస్తుంది అంట. అట్లా మళ్ళీ ఇట్లా కొట్టుమాను. ఇగో కిందికి మీదకి ఉంది కదా, సెట్ అవుతుంది. కొంచెం రాయి లేదు కదా భూమిలో, మనకు కష్టం. నీళ్ళు వారానికే కష్టం అవుతుంది మళ్ళీ. ఇప్పుడు అవుతుంది దాంతో. కాకపోతే కొంచెం దీన్ని అడ్జస్ట్ చేయమందాం ఇక్కడెక్కడికి. సో ఇదన్నమాట. ఇప్పుడు శ్రీదేవి పంటలు ఎట్లా పండిస్తో చూడండి, ఏం చేయాలో చూడండి. ఒకరిద్దరు చెప్పారు అనమాట, లేదు కస్టమర్స్ను వీకెండ్స్కి ఇట్లా చూడడానికి కూడా పిల్లల్ని తీసుకురానికి చెప్పండి, సో యాక్సెప్ట్ చేయండి అని కూడా చెప్పిండ్రు. ఎట్లా బాగుంటుంది అట్లా చేద్దాం అబ్బా, మనది మన కథ అనమాట, అది విషయం. ఓకేనా. సో కథలన్నీ అట్లా చక్కగా చెప్తా, ఇట్లా చెప్తా,
మళ్ళీ ఇట్లా చెప్తా అన్నీ అనుకుంటా ఉండి అంతే. ఇదే కలగూర గంప శ్రీదేవి. నల్ల పసుపు చూడండి, బ్లాక్ టర్మరిక్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఆన్లైన్లో పచ్చి పసుపు ఉంది అండ్ మొలకలు కూడా ఉన్నాయి, తీసుకపోండి అబ్బా. ఇంటికి ఒకటి పెట్టుకుంటే ఫస్ట్ దిష్టి తగలదంటే ఇంటికి కదా, చాలా మంది నమ్ముతాం కదా. నేనైతే నమ్ముతాను, దిష్టిని నమ్ముతా, మీరు నమ్ముతారో వెళ్ళాలి కానీ. సో నల్ల పసుపు ఇంట్లో ఉంటే దిష్టి తగలదంట మనకు. ఎండిపోయినాక కట్టుకుంటారంట కూడా పైన. ఓకే, మళ్ళు కట్టి గింజలు వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై.